మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా దాన్నే నిజం చేస్తున్నాయి. ఒకవైపు ఈరోజు చూసినట్లయితే సుప్రీంకోర్టులో అటు వైఎస్ సునీత చేసిన పోరాటం కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అవినాష్ మీద ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు, అటు టీడీపీ కూటమి ప్రభుత్వం. సో ఇలాంటి ఇష్యూస్తో ఈరోజు సుప్రీంకోర్టు కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్కు నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే గత కొన్ని రోజులుగా ఈ అంశానికి సంబంధించి అటు కూటమి ప్రభుత్వంలో కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతూ వస్తుంది. అటు అసెంబ్లీలో కూడా ఈ అంశం మీద అడిగిన ప్రశ్నకే చంద్రబాబు నాయుడు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే త్వరలోనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఒక కంక్లూజన్కి రాబోతున్నామంటూ కూడా ఆయన ఒక బాంబు వేల్చారు ఒక 10 days బ్యాక్ అసెంబ్లీ వేదికగా. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఎలక్షన్ మూమెంట్ తర్వాత అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు తాను ఎంత పోరాటం చేసినా కూడా అవినాష్ రెడ్డి కడప ఎంపీగా గెలవడానికి డైజెస్ట్ చేసుకోలేని సునీత ఉన్నారో ఆవిడ కూడా గత కొన్ని రోజులు ఆల్మోస్ట్ 4 monthsగా సైలెంట్ అయి ఉన్నారు. ఇటీవలే ఆవిడ చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. అటు ఏదైతే వరదలకు సంబంధించి అమరావతికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆయనకి ఒక విరాళం కూడా ఇవ్వడం జరిగింది. తన భర్త నర్రెడ్డి రాజశేఖర్తో కలిసి ఆమె చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశంలోనే ఆమె చంద్రబాబు నాయుడిని కలిశారనే చర్చ జరిగింది. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే హోంమంత్రిగా కొత్తగా కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించిన అనితను కూడా ఆమె కలవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఆమె మళ్ళీ మీడియా ముందుకు వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్స్ పెడుతూ ఉన్నారు. అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయన ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనే అంశానికి సంబంధించి రోజుకో డేటాని మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఒకవైపు ఎప్పుడైతే సునీత ఈ పోరాటం చేస్తూ ఉన్నారో ఎట్ ద సేమ్ టైం అవినాష్ రెడ్డికి ఈరోజు సుప్రీంకోర్టు ఆ స్థాయిలో స్పందించి నోటీసులు ఇవ్వడం అనేది మాత్రం ఒక్కసారిగా ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారనుకోవాలి. ఏ సంఘటన అయితే జరిగితే తన పరువు పోతుందని జగన్మోహన్ రెడ్డి బాధపడుతూ వచ్చారో, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే తను పూర్తిగా డిఫెన్స్లో పడతానని కూడా ఆయన హడావిడి చెందారు. అలాంటి అవినాష్ రెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక సీరియస్ ప్రచారం జరుగుతోంది ఢిల్లీ సర్కిల్స్లో కూడా. సో ఈ పరిణామాలతో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెనుకున్న వాళ్ళు కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో ఆ పార్టీ మీద ఈ ఎఫెక్ట్ ఎంత ఉంటుందా అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా మనం చూసినట్లయితే నిజంగానే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీ ప్రచారం చేస్తూ ఉన్నట్టు వైఎస్ సునీత ఈరోజు టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గతంలో తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయకపోగా ఈ రోజున పూర్తి స్థాయిలో చంద్రబాబు వైపు సునీత వెళ్ళబోతోందన్న ప్రచారాన్ని మాత్రం చేస్తూ వచ్చారు. కానీ అదే స్థాయిలో సునీత అదే పని చేసి పూర్తి స్థాయిలో ఆమె టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉందా అన్న చర్చ కూడా ఉంది. అయితే ఈ చర్చ జరగడానికి కారణం ఏంటి, అసలు అవినాష్ అరెస్టుకు అదేవిధంగా సునీత టీడీపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది చిన్న లింక్ కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఈ పరిణామాల గురించి మనం చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. మనం చూసినట్లయితే ఒకసారి వైఎస్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసాం, అటు పులివెందులు కావచ్చు, ఇటు కడప కావచ్చు, కేవలం ఆయన ఫ్యామిలీ హోల్డ్లోనే ఉంటూ వచ్చింది. మనం ఒకసారి చూసినట్లయితే సునీత టీడీపీలోకి ఎంట్రీకి అవినాష్ అరెస్టుకు సంబంధం ఏందనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అటు ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ వైపు నుంచి లీడింగ్ రోల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆయన భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని మాత్రం ఆ స్థాయిలో ప్రమోట్ చేయలేదు. కేవలం వివేకానంద రెడ్డిని మాత్రమే రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో చాలాసార్లు వివేకానంద రెడ్డి కడప ఎంపీగా పనిచేశారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేశారు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి తన తమ్ముడైన వివేకానంద రెడ్డికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. వన్స్ ఎప్పుడైతే ఆయన రచవండికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పటి నుంచి అప్పుడు వివేకానంద కాంగ్రెస్లోనే ఉన్నారు. బట్ అలాంటి వివేకానంద మెజారిటీ నేతలు అంతా కూడా జగన్ వైపు వచ్చినా ఆ రోజు వివేక మాత్రం కాంగ్రెస్లోనే ఉండే ప్రయత్నం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆయనకి మంత్రి పదవి కూడా దక్కడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే వివేకానంద జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీకి దూరం జరిగారో అప్పుడు ఆ వ్యాక్యూమ్లోకి అటు భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి రావడం జరిగింది. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వివేకానందని ఎలా ప్రమోట్ చేశారో అటు అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్, యాక్చువల్గా అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో ఎంపీ సీటు తన తమ్ముడైన అవినాష్కి ఇచ్చి తాను కడప ఎమ్మెల్యేగా పులివెందులు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. సో అక్కడ చూసినట్లయితే అవినాష్ ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ కూడా కడప కావచ్చు, ఆ కడపలోని చుట్టూ ఉన్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా పులివెందులు లాంటి కాన్స్టిట్యున్సీలు కావచ్చు, మొత్తం అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ హవా ఎక్కువ అవుతూ వచ్చింది పార్టీలో. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళిద్దరిని కూడా తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఆ స్థాయిలో ప్యాంపర్ చేస్తూ వచ్చాడన్నది కూడా వాస్తవం. ఎప్పుడైతే వీళ్ళకి ప్రయారిటీ పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్గా వివేకానందకి ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో ఆయన జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఏకంగా ఆయన ఎమ్మెల్సీగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి అవినాష్ అండ్ టీం కలిసి ఆయన ఓడించారనే ప్రచారం కూడా అప్పట్లో ఉంది. సో ఒక హ్యూమిలియేషన్ గురవుతూ వచ్చారు వివేకానంద అప్పటి నుంచి కూడా పార్టీలో.
ఎప్పుడైతే షర్మిల పాదయాత్ర చేసి పార్టీని లైమ్లైట్లో ఉంచారో తన అన్న జైల్లో ఉన్నప్పటికీ, అప్పటి నుంచి కూడా షర్మిల అనుకొని ప్రమోట్ చేయడానికి వివేకానంద చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టేవాళ్ళు. ఈ క్రమంలోనే లోకల్గా ఉన్న వ్యాపారాలు కావచ్చు, లోకల్గా ఉన్న రాజకీయాలు కావచ్చు, అటు అవినాష్ భాస్కర్ రెడ్డి వర్సెస్ వివేకానంద రెడ్డి అన్నట్టుగా పరిణామాలు మారిపోయాయి. ఏకంగా ఆ రోజు 2014 నుంచి 19 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ సమయంలోనే కరెక్ట్గా ఎన్నికల కంటే ముందు తన సొంత బిల్డింగ్లోని, తన సొంత పులివెందుల్లోని, తన సొంత కోటలో ఆయన హత్యకు గురి కావడం జరిగింది. అదే హత్యను వైఎస్ఆర్సీపీ ముందుగా గుండెపోటు అంది, ఆ తర్వాత గొడ్డలిపోటు అంది, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీని అడిగింది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఇదే నమ్మిన ఎలక్షన్ కమిషన్ కూడా ఈ అంశాన్ని ఎన్నికలకు వాడుకోవద్దంటూ హుకుం జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వర లాంటి అధికారులను కూడా ఆ రోజున పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఎలక్షన్ కమిషన్ అంత సీరియస్గా తీసుకుంది. ఇక ఈ అంశాన్ని ఎన్నికలకు వాడుకోవద్దని అంత క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ, బట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నారాసుర రక్త చరిత్ర పేరుతో చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టి ఆయన మీడియా నింద కథనాలు వండి వార్చడం జరిగింది. చంద్రబాబు నాయుడు అంటే ఈ అంశాన్ని మాత్రం అంతగా జనంలోకి తీసుకెళ్ళలేకపోయాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడూ ఒక సెంటిమెంట్ కేంద్రంగానే ఉంటూ వచ్చింది ఆ పార్టీ. అది అందరికీ తెలుసు. మనం చూస్తే 2012 ఉప ఎన్నికలను ఫస్ట్ టైం ఆ పార్టీ ఫేస్ చేసింది. అప్పుడు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్, అదేవిధంగా 2014 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చిన సెంటిమెంట్, అదేవిధంగా తన తండ్రి చనిపోయిన సెంటిమెంట్. అక్కడి నుంచి మనం చూసినట్లయితే కూడా 2019 వచ్చేటప్పటికి ఒక సెంటిమెంట్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వివేకానంద రెడ్డి హత్య సెంటిమెంట్, తన బాబాయిని తన సొంత ఇంట్లోనే తన ప్రమేయం లేకుండానే మర్డర్ చేశారన్న అంశాన్ని మాత్రం చాలా ఈజీగా జనంలోకి తీసుకెళ్లారు. జనంలో ఒక సానుభూతి గెయిన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది కేవలం ఎమోషన్స్ మీదే బిల్డ్ అయిన పార్టీ, లైక్ టీఆర్ఎస్ తరహాలోనే ఎప్పుడు కూడా అంత కింద నుంచి రూట్ లెవెల్ నుంచి పార్టీని లైక్ ఒక టీడీపీ లాగో, ఒక బీజేపీ లాగో, ఒక కాంగ్రెస్ లాగో సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ కాదు. ఎమోషన్ క్యాప్చర్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నిర్మించుకుంటూ వచ్చారు. సో ఎప్పుడు ఏ ఎలక్షన్ చూసుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఒక అస్త్రం దొరుకుతుంది ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే 2019లో దొరికిన అస్త్రం ఏదంటే వివేకానంద రెడ్డి హత్య కేసు. దాన్ని ఎక్కడా ఖండించడం కానీ, దాన్ని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తమని బదనాం చేస్తున్నా దాన్ని కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా టీడీపీ ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు ఆ రోజున. సో దానికి ఫలితం టీడీపీ కూడా అనుభవించింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని, ఒక థమ్మింగ్ మెజారిటీతోని సీఎం కావడం జరిగింది. వేరేజ్ ఆయన సీఎం అయిన తర్వాత ఏ నోటితో అయితే తను సిబిఐ ఎంక్వైరీ అడిగారో తన బాబాయ్ హత్య కేసు విషయంలో, అదో నోటితోని ఆ సిబిఐ కన్సల్ట్ను వెనక్కి తీసుకోవడం జరిగింది. అది వైఎస్ సునీతకు ఒక షాక్ అని చెప్పుకోవాలి. అప్పటిదాకా ఆవిడ పాపం జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి తన తండ్రి హత్య వెనక ఎవరున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఒక డైలమాలో ఉన్నారు ఆవిడ. ఎప్పుడైతే ఆమె మొత్తం కేసు అంతా కూడా అవినాష్ రెడ్డి అని టీం వైపు తిరగడం కానీ, సో ఆ స్థాయిలో ఆవిడ కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఆమెను వార్న్ చేయడం, అవినాష్ మీద కేసు పెడితే ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ భయపెట్టే ప్రయత్నం చేయడం, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆవిడ జగన్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యి ఉన్నారు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సునీతను వేటాడే ప్రయత్నం చేసింది. చివరికి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. ఆమె భర్తను కూడా అనేక రకాలుగా సోషల్ మీడియా పేరుతో అనేక దుర్భాషలు ఆడే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఎక్కడ ఆవిడ వెనక్కి తగ్గలేదు. ఒక మహిళ అయి ఉండి కూడా ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా సునీత ఆ రోజు పోరాటం చేసింది. ఆవిడకి వైఎస్ షర్మిల కానీ విజయమ్మ కానీ కూడా ఆవిడకి మద్దతుగా నిలిచారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు జగన్ నుంచి విభేదించారు కాబట్టి. ఇక నోరు తెరిసే వైఎస్ఆర్సీపీ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ ఇద్దరు కలిసే వివేకానందరిని హత్య చేశారనే అనేక రకాలుగా ఆమె సజ్జల దగ్గర నుంచి జగన్ దాకా అందరూ కూడా ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా ఎక్కడ సునీత వెనక్కి తగ్గలేదు. జాతీయ స్థాయిలో కూడా ఏపీలో ఉన్న కేసును తనకు న్యాయం జరగట్లేదంటూ తెలంగాణకు మార్పించుకున్నారు. అక్కడి నుంచి జాతీయ స్థాయిలో ఆ కేసును ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆధారాలతో మీడియా ముందుకు వచ్చారు. ఆవిడ చేసిన పోరాట ఫలితం కావచ్చు, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఏకంగా అవినాష్ అరెస్టు కూడా ఆధారాలతో సహా సిబిఐ ఛార్జ్షీట్లో ఫైల్ చేసింది. అంతేకాదు ఈ అయితే ఎవిడెన్స్లు ఉన్నాయో ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ను కూడా ఒక దశలో కోసాలను కూడా కదిలించాయి. ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పిఎస్, ఆయన కూడా సిబిఐ విచారించింది. అంతేకాదు నవీన్ ఎవరైతే ఉన్నారో భారతి పిఏ, ఆయన్ని కూడా విచారించడం జరిగింది. సో ఒక దశలో భారతి పేరు కూడా దీనిలో ప్రముఖంగా వినిపించింది. వాళ్ళిద్దరు కూడా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ క్రమంలోనే అవినాష్ అరెస్ట్ కూడా సిబిఐ ముందుకు వచ్చింది. కర్నూలులో ఒక హైడ్రామా నడిపించి స్థానిక పోలీసులతో సిబిఐ అధికారులను భయపెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం జరిగినా దాని వెనుక బీజేపీ ఉందనేది వాస్తవం. హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి అమిత్ షాని కలిసి తన బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి అరెస్ట్ను వెనక్కించుకున్నారు అనేది అప్పట్లో జరిగిన చాలా చర్చ కూడా, ఇందులో వాస్తవం కూడా ఉంది కొంతమేరకు. బట్ కారణాలు ఏవైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగబోవడాన్ని సునీత చాలా సీరియస్గా తీసుకుంది. ఇక ఎన్నికల సమయం నాటికి షర్మిలతో ఆమె చేతులు కలపడం జరిగింది. అవినాష్ రెడ్డి కడప ఎంపీగా నిలబడితే తాను కూడా ఎంపీగా నిలబడతానంటూ
కూటమి ప్రభుత్వం నుంచి నిలబడతానంటూ ఆమెకు వార్న్ చేసిన పరిస్థితుల్లో షర్మిల ఆమెను కన్విన్స్ చేసి ఆవిడే కడప ఎంపీగా పోటీ చేయడం జరిగింది. బట్ ఎవరు ఊహించని విధంగా షర్మిల సునీత ఆ స్థాయిలో పోరాటం చేసినా మొన్నటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి చాలా స్వల్ప తేడాతో గెలిచి బయటపడడం జరిగింది. లాస్ట్ మినిట్లో అక్కడ కూటమిలో జరిగిన కొన్ని ఈక్వేషన్స్ కూడా షర్మిల ఓటమికి అయితే కారణమయ్యాయని మనం అనుకోవచ్చు. ఈ పరిణామాల తర్వాత పూర్తిగా సునీత కొన్ని రోజుల పాటు సైలెంట్ అయ్యారు. ఒక షాక్లో ఉన్నారనుకోవాలి. అవినాష్ రెడ్డి గెలుపుని మాత్రం అంత ఈజీగా తీసుకోలేకపోయారు. తామంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేసినా బట్ అవినాష్ రెడ్డి తిరిగి ఎంపీగా గెలవడాన్ని మాత్రం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారని అనుకోవాలి. అయితే షర్మిల లాంటి వాళ్ళు మాత్రం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆమె ఈ రోజున కాంగ్రెస్ తరపు నుంచి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆమెకు ఆ హోల్డ్ ఉంది కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇదే సమయంలో సునీత ఇటీవలే చంద్రబాబు నాయుడిని కూడా కలవడం జరిగింది. అంతేకాదు ఆమె వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడిని కలవక ముందు నుంచి కూడా ఎన్నికలకు ముందు నుంచి చంద్రబాబు నాయుడే ఆమె వెనకుండా ఆడిస్తున్నారంటూ సజ్జలా మొదలుకొని అనేక మంది ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందే అంటూ కూడా ఆమె ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంతో తడిచిపోయినట్టు చాలా ఎమోషనల్గా దీనికి ఏం చేసే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు మాత్రం కూటమి సర్కారు ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు త్వరలోనే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం కొలికి రాబోతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటీవలే లోకేష్ ఢిల్లీ పర్యటన చేశారు. అమిత్ షాతో వరుసగా 2 రోజుల పాటు ఆయన ఒక సుదీర్ఘ భేటీని కూడా నిర్వహించడం జరిగింది. అవినాష్ అరెస్ట్ చేసినట్లయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండానే ముందు జాగ్రత్తగా ఈ విషయంలో ఆయన అమిత్ షాతో చర్చించారన్న చర్చ కూడా జరిగింది. బట్ ఏకంగా దానిలో భాగం కావచ్చు సునీత ఈరోజు మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. ఆవిడ అదే స్థాయిలో ఆమె ఆధారాలను మీడియా ముందు ఉంచుతూ ఉన్నారు. కేసును కూడా అదే స్థాయిలో సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఆ కేసులో డెవలప్మెంట్ తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న చర్చ ఉంది. ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగినట్లయితే కడప ఎంపీ స్థానానికి రాజీనామా ఆయన చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా వస్తుంది. ఈ క్రమంలోనే కడప ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు నిలబడతారనేది ఒక చర్చ అయితే సునీతనే టీడీపీ కూటమి నుంచి అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబడబోతోందని అయితే ఒక చర్చ. అందుకే ఆవిడ ఈ రోజున ఎప్పుడైతే అవినాష్ అరెస్ట్ అని ప్రచారం జరుగుతోందో సునీత టీడీపీలోకి వెళ్ళటం ఖాయమన్న ప్రచారం కూడా అందుకే జరుగుతోంది. వాటికి లింక్ ఎలాగంటే ఇలాగే ఈరోజు చూసినట్లయితే ఆల్రెడీ షర్మిల మొన్న పోటీ చేసి ఓడిపోయినారు. ఆవిడ కాంగ్రెస్ వైపు నుంచి ఉన్నారు. ఇప్పటికే విభజన హామీల నుంచి కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకుంటుందన్న అంచనా కూడా ఏపీ ప్రజల్లో లేదు, ఎవరికీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు సునీత పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నారు. తన తండ్రి మర్డర్ కేసు విషయంలో ఎవరైతే తనకు న్యాయం చేస్తే వాళ్ళ వైపే తాను ఉంటానంటూ కూడా ఆవిడ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో ఇన్ కేసు ఇదే సిచ్యువేషన్ ఈరోజు వచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డికి మరో సెట్ బ్యాక్ కాబోతోంది. సో ఉప ఎన్నికలు అంటూ వస్తే సునీత నిలబడినట్లయితే అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎదురుగా అక్కడ ఏ అభ్యర్థి నిలబెట్టబోతున్నారు జగన్ అనేది కూడా మరో చర్చ. దానికి ఇంకా ఇట్స్ టూ ఎర్లీ అనుకోవాలి మనం చెప్పుకోవడం. సో ఓవరాల్గా చూసినట్లయితే అవినాష్ అరెస్ట్ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం అంతే సీరియస్గా ఫోకస్ పెడితే బీజేపీ కూడా అంతే, ఎందుకంటే ప్రభుత్వంలో పార్ట్ ఆఫ్ ఉంది ఈరోజు బీజేపీ కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టి ఈ కేసుని కనుక డీల్ చేసే ప్రయత్నం చేస్తే సునీత దంపతులు ఇద్దరూ కూడా టీడీపీలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు ఇది నిజమవుతుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.